అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణం కూడా ఇచ్చేసింది. ఈ అప్పు గురించి కేంద్ర బడ్జెట్ వేళ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన కూడా చేసింది. తర్వాత ప్రపంచ బ్యాంక్ రుణం తిరిగి చెల్లింపు మీద కూడా చర్చ అయితే నడిచింది. అనేక సంప్రదింపుల తర్వాత ప్రపంచ బ్యాంక్ టీం అమరావతిలో కూడా పర్యటించింది. సిఆర్డీఏ అధికారులతో చర్చలు కూడా నడిపింది. తర్వాత అమరావతికి $800 మిలియన్ రుణం మంజూరు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రుణం చెల్లింపు అదేవిధంగా షెడ్యూల్ ఖరారు చేస్తూ సిఆర్డీఏకు వరల్డ్ బ్యాంక్ ఒక లేఖ కూడా రాసింది. ఆ లేఖలో ఏమని రాసిందంటే, అమరావతి రుణం మీద ప్రపంచ బ్యాంక్ సిఆర్డీఏకు లేఖ రాసిన దాంట్లో అందులో తాము ఇస్తున్న రుణం వివరాలను కూడా వెల్లడించింది. దీంతో పాటుగా ఈ రుణం చెల్లించాల్సిన గడువు మీద కూడా స్పష్టత ఇచ్చింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద $800 మిలియన్ రుణాన్ని ప్రపంచ బ్యాంక్ మంజూరు చేసింది. ఈ రుణం మంజూరు వేళ అనేక కండిషన్లను ప్రపంచ బ్యాంక్ ప్రస్తావించింది. 6 విడతల్లో రుణం విడుదల చేసేలా తమ నిర్ణయం వెల్లడించింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణ ఉంటుందని చెప్పేసి కూడా ప్రపంచ బ్యాంక్ చాలా స్పష్టం చేసింది. ప్రణాళికలో పేర్కొన్న విధంగా పనులు పూర్తి చేస్తే తదుపరి విడత నిధులు కూడా మంజూరు చేస్తాం అని చెప్పేసి కూడా కండిషన్ పెట్టింది. పనులు చేయకపోతే డబ్బులు ఆపేస్తామని చెప్పేసి కూడా దాంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రీపేమెంట్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అమరావతి పనులను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పరిశీలన చేస్తారంట. తాము ఇస్తున్న రుణాన్ని 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్తో 29 ఏళ్లలో చెల్లించాలని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ ఆ లేఖలో కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా సిఆర్డీఏకు ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరు షరతులు తిరిగి చెల్లింపు షెడ్యూల్ను వివరిస్తూ ఒక లేఖ రాసింది. అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చే రుణం ఎవరు చెల్లించాలి, ఎంత కాలంలో తిరిగి చెల్లింపు చేయాలనే దాని మీద కూడా కొంతకాలంగా చర్చలు అయితే నడిచాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ తాజాగా ఆ లేఖలో కూడా దీని మీద చాలా స్పష్టత కూడా ఇచ్చింది. సంస్థాగత అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ ఈ రుణం ఇస్తున్నట్లు వాళ్ళు పేర్కొంటూ కొన్ని వాళ్ళ కండిషన్స్ కూడా దాంట్లో మెన్షన్ చేయడం కూడా జరిగింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా సంస్థల ఏర్పాటు, ఉద్యోగాలు, ఉపాధి కల్పనను పెంచేందుకు సిఆర్డీఏ ఇచ్చిన సూచనలను ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్లు ఆమోదించినట్లు ఆ లేఖలో కూడా వాళ్ళు వివరించారు. ఇందుకోసం ప్రైవేట్ రంగాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వారా సకాలంలో ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించాలని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేశారు. దీని మీద వచ్చే గ్రీవెన్స్ను తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. 5 ఏళ్లలో రాజధానికి రూపురేఖలు తీసుకువస్తే ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అలా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉపాధి పెరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఆ చర్చల్లో భాగంగా ప్రపంచ బ్యాంకు కూడా వివరించింది. అదేవిధంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరిగిపోతుంది. దీంతోనే ఇప్పుడు ఈ లేఖ ద్వారా ప్రపంచ బ్యాంక్ రుణం తిరిగి చెల్లింపు మీద దాదాపు చాలా స్పష్టం వచ్చిందని చెప్పేసి కూడా అర్థమవుతుంది. ఇలా ప్రపంచ బ్యాంక్ నుంచి వేల కోట్ల కొద్ది అప్పు తీసుకువచ్చి అక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ఏదో పెద్ద రాజధానిగా క్రియేట్ చేద్దామని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ కండిషన్స్ చూస్తే ఏమో డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళు విడుదల చేసినటువంటి డబ్బులు వీళ్ళు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తే కానీ నెక్స్ట్ షెడ్యూల్ డబ్బులు రిలీజ్ చేయరు. ఆ విధంగా పనులు జరుగుతాయా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏ విధంగా ఉంటారో మనకు తెలిసిందే. వాళ్ళకి 10 పైసలు వస్తే కానీ వాళ్ళు పనులు మొదలు పెట్టరు, కమిషన్ లేదే పనులు చేయరు. అలాంటిది అమరావతిలో ఇన్ని వేల కోట్లు అప్పు తీసుకువచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఏం చేస్తారో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మనకైతే అర్థం కాదు. ఒకవేళ మళ్ళీ వర్షాలు తుఫాన్లు ఏమైనా వచ్చాయంటే అమరావతి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ప్రతి సంవత్సరం వర్షాలు వస్తూనే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ పరిస్థితి ఏమిటి? పనులు అయితే జరగవు కదా. గట్టిగా వర్షాలు వస్తే ఇంకొక వ్యవహారమే చూసాం కదా గత కొద్ది రోజుల క్రితం మనం. మరి అటువంటి చోట్ల అన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది, పునరాలోచన చేసుకుంటే మంచిది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనది రహదారి, అది ఎవరి బాట వినడం, నా రూటే సపరేట్ అంటాడు ఆయన. రజనీకాంత్ టైప్ అనమాట.
చూద్దాం ఆయన ఏదో కళ్ళకంటున్నాడు, ఆ కళలు నిజమవుతాయా, మధ్యలోనే ఆగిపోతాయా చూడాలి.